ఏమైంది? డబ్బులు ఎలా సంపాదించో అర్థమవుతలేదా? అసలు జాబ్ లేదా? అసలు స్టార్ట్ ఎక్కడ నుంచి చేయాలో అర్థమవుతలేదా నీకు? సో ఇప్పటికి నువ్వేం లేట్ కాలేదు, నీలా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మీకోసమే ఈ వీడియో అనేది నేను తెచ్చిన ఈరోజు. ఈ 2025 అయిపోయే వరకు మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్లా మారాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అది చాలా కష్టమేం కాదు, నాకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడలేదు. సో మీకు కూడా పడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది అంతా ఒక రాకెట్ సైన్స్ అనేది కాదు. మీరు ఒక ఇంజనీరింగ్ చేసి, ఒక డాక్టర్ చేసి, ఏమేమో చేసి ఉన్నారు, మీకు అట్లీస్ట్ ఇంత చిన్నది అర్థం కాదా? ఇది చాలా ఈజీ మీరు నేర్చుకుంటే. కానీ మీరు కన్సిస్టెంట్ ఉండాలి. దీనికి కన్సిస్టెంట్ ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. దీంట్లో నేను మీకు A to Z రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. ట్రేడింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, డిమెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు డిమెట్ అకౌంట్ ఏంటో మీరు తెలుసుకుంటారు ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, మీరు కానీ ట్రేడింగ్ చేయాలంటే మీకు ఒక అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ కాదు, డిమెట్ అకౌంట్ కావాలి. డిమాట్ అకౌంట్ కాదు, డిమెట్ అకౌంట్ కావాలి. సో ఆ డిమెట్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ చేయాలంటే మీరు డైరెక్ట్ పోయి చేయలేరు. ఒక కంపెనీలో మీడియాకర్ ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ అయితే ఏంటో మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం లేదు, మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. గ్రో అని, జీరోదా అని, కోటక్ నియో అని చాలా ఉన్నాయి. నేనైతే పర్సనల్గా కోటక్ నియో యూజ్ చేస్తా. ఎందుకంటే దాంట్లో బ్రోకరేజ్ చాలా తక్కువ. నువ్వు ఒక ట్రేడ్ తీసుకుంటే, నువ్వు ఒక 100 రూపాయలు ట్రేడ్ తీసుకుంటే 2 రూపాయలు నీకు బ్రోకరేజ్ పోతుంది కదా. సో దాంట్లో అది చాలా తక్కువ. అందుకని నేను అది యూజ్ చేస్తున్నా. మీరు కూడా అదే యూజ్ చేయాలని కోరుకుంటున్నా. లైక్ మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను మీకు చెప్తున్నా, లైక్ నేను అది యూజ్ చేస్తున్నా, నాకు చాలా నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా అంతే. సో మీకు ఎలా క్రియేట్ చేయాలి? సో నా స్క్రీన్ మీద వచ్చేయండి, నేను నా ల్యాప్టాప్లో మీకు తీసుకుపోతా. ఇక్కడ చూస్తున్నారా? ఈ వెబ్సైట్లోకి పోండి. సో మీకు మొబైల్ యూజ్ చేయడం వస్తే చాలు, ఇది మీరు చాలా ఈజీలీ యూజ్ చేయొచ్చు. పోయినారా? ఇక్కడ మీ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు చాలా ఈజీలీ. సో మీకు అయినా అర్థం అవ్వకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు డైరెక్ట్ దాంతో పోయి క్రియేట్ చేసుకోవచ్చు ఈజీలీ. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ పోయి చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ట్రేడింగ్ సెగ్మెంట్ చూస్ చేసుకోవాలి. దాంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి: ఫారెక్స్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్. సో నేనైతే మీకు స్టాక్ మార్కెట్ సజెస్ట్ చేస్తాను ఇప్పటికీ. ఎందుకంటే నేను క్రిప్టో ఇంకా ఫారెక్స్ గురించి కూడా మీకు చెప్తా, ఇప్పుడే కాదు. కానీ ఫస్ట్ అయితే మీరు ఒక స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్మింగ్ నేర్చుకోండి. మీరు డైరెక్ట్ పోయి సముద్రంలో దుంకుతామంటే కుదరదు, మీరు మునిగిపోతారు. దానివల్ల ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఇండియన్ స్టాక్ మార్కెటే. అండ్ దాంట్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ చార్ట్స్. సో ఇది నేర్చుకున్నది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని మీ క్వశ్చన్ కదా. నేను చెప్తాను మీకు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో. ట్రేడింగ్ వ్యూ, దీంట్లో మీరు నేర్చుకున్నంత మీరు అప్లై చేసి మీ స్ట్రాటజీస్ అన్ని బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు. ఇక్కడ పేపర్ ట్రేడింగ్ అంటారు దీన్ని. సో మీరు రియల్ మనీ యూజ్ చేయకుండా ఒక ఫేక్ మనీ పెట్టి దీంట్లో మీరు చేయొచ్చు మొత్తం. అర్థమవుతుందా మీకు? సో ఇది నేర్చుకోవడానికి మీకు సంవత్సరాలు, ఎన్నో ఇయర్స్ పడదు. జస్ట్ 3 monthsలో నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేనే అవి అర్థం చేసుకోవడానికి జస్ట్ 1 month తీసుకున్నా. మీరు ఎంత మీకు స్లో లర్నర్ అయినా మీరు 3 months మ్యాక్సిమం మీకు పడచ్చు. నేను చెప్తున్నది, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఎందుకంటే మీరు మీ కాలేజ్కి ఒక 3 years ఇచ్చి, మీ కాలేజ్కి ఒక 4 years ఇచ్చి, మీ స్కూల్కి 10 years ఇచ్చి మీరు ఏం ఎర్న్ చేయలేదు. మీరు ఇక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, అది నా గ్యారంటీ మీకు. ఎందుకంటే నేను ట్రై చేసి నేను జనరేట్ చేసినా కాబట్టి ఈరోజు మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా. లేకపోతే నేను చెప్పకపోయేటోండి, నాకేం అవసరం లేదు. ఇక్కడ ఏదో మాయ మాటలు చెప్పి నా దగ్గర ఏం లేదు, మీకేం చెప్పాలి, నాకు అసలు నా దగ్గర నాలెడ్జ్ లేకపోతే మీకెందుకు చెప్పాలి అన్నట్టు ఉండాలి నేను. కానీ నేను ఈరోజు చేసిన, నేను సక్సెస్ఫుల్ అయినా. మీలో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి లైఫ్లో ప్రాబ్లం ఉండదు, ఎవరి ఇంట్లో ప్రాబ్లం ఉండదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ద మెయిన్ మోస్ట్ ప్రాబ్లమ్. అందుకని ఆ ప్రాబ్లం నేను తీర్చడానికి ఈరోజు ఇక్కడ ఉన్నా. మీకు A to Z నేర్పిస్తున్నాం విత్ బేసిక్, స్క్రాచ్ బేసిక్ నుంచి ఎవరు నేర్పారు, నేను నేర్పిస్తున్నా మీకు. అయితే మీరు ఫోకస్ చేసి నేర్చుకోండి ప్లీజ్. ఇవన్నీ నేర్చుకున్నాక ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేయండి మీకు మీరే. ఆ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది మీకు మీరే తయారు చేయొచ్చు. సో ఆ స్ట్రాటజీలో 2 rules మీరు గుర్తుంచుకోండి. ఆ స్ట్రాటజీ బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు 50 to 60% మీకు ప్రాఫిట్ ఇస్తుందా లేదా అనేది మీరు ఫోకస్ చేయండి ఫస్ట్. సెకండ్ థింగ్, మీరు ఒక 10 trades తీసుకుంటే దాంట్లో మీకు అట్లీస్ట్ ఒక 6 trades అయినా కరెక్ట్ అవుతుందా లేదా. ఎక్కువ కూడా అవసరం లేదు, మీరు 6 tradesలోనే మొత్తం ఒక 50-60% ప్రాఫిట్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. 10కి 10 trades ఎప్పుడు రైట్ కావు. మీకు 6 వచ్చినా మీరు చాలా లక్కీ అనుకోవాలి ఇంకా. సో మీరు అది కూడా ఫోకస్ చేయండి, అది కూడా అవుతుందా లేదా. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్తా, ఇది ఎవరు చెప్పరు మీకు, నేను చెప్తున్నా. ఫస్ట్ మీరు ఏదో ఒక చిన్న జాబ్, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ తీసుకోండి. ఎందుకంటే మీకు ట్రేడింగ్కి కావాల్సిన క్యాపిటల్ మీరు ఫస్ట్ కావాలి కదా. ఎందుకంటే మీకు ట్రేడింగ్ ఫస్ట్ ఒక ఇనిషియల్ క్యాపిటల్ కావాలి కదా. మీరు ఒక 20,000 or 15,000
అలా మీరు ప్లీజ్ మీద సేవ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ట్రేడింగ్ క్యాపిటల్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి దగ్గర నుంచో తీసుకోకండి ప్లీజ్. ఎందుకంటే మీరు సంపాదించింది మీరు పెడితేనే బాగుంటుంది, వేరే వాళ్ళు సంపాదించింది మీరు పెడితే అది ఏం బాగుండదు. అందుకని ఫస్ట్ మీరు క్యాపిటల్ జనరేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు నేర్చుకున్నాక నెక్స్ట్ 3 months వరకు ఒక స్మాల్ క్యాపిటల్తోని ఒక 5,000 ఒక 10,000 ఒక 15,000 తోని మీరు స్టార్ట్ చేయండి ట్రేడింగ్ చేయడం. స్టార్ట్ అయిన తర్వాత మీరు వెంటనే విత్డ్రా చేసుకొని ప్రాఫిట్ వచ్చినాక లాస్ అయినాక మళ్ళీ డిపాజిట్ చేసుకొని అలా చేయకండి. మీరు డిపాజిటే ఉంచండి. మెల్లమెల్లగా డే బై డే ఇంప్రూవ్ అవ్వండి. ప్రాఫిట్ రాగానే విత్డ్రా చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా మీరు రిటర్న్ దానికే వేయాలి, మీరు దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 monthsలో మీరు ప్రాఫిట్ గెయిన్ చేసినాక మీకు కంఫర్టబుల్ అనిపిస్తే, మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయని అనిపిస్తే మీరు ఇంకా పెద్ద ఫండ్స్ యాడ్ చేయొచ్చు. దాంట్లో మీరు ఇంకా ఎక్కువ మనీ యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ మనీనో అంత ఎక్కువ మనకి రిటర్న్స్ వస్తాయి కదా. సో అందుకనే ఫస్ట్ మీరు కంఫర్టబుల్ అవ్వాలి, ఫస్ట్ మీరు ప్రాఫిటబుల్ అవ్వాలి. దాని తర్వాతనే మీరు ఎక్కువ ఫండ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ స్టార్ట్ చేయగానే ఒక 1-2 monthsలోనే మాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది, మేము ఒక రిచ్ అయిపోతాం, మేము ఒక కారే కొనుక్కుంటాం, మేము ఒక బంగ్లానే కొనుక్కుంటాం, మేము ఒక ఫ్లాటే కొనుక్కుంటాం అంటే కుదరదు. ఎందుకంటే మీరు జాబ్లో కూడా ఎంటర్ కాగానే మీకు ఫస్ట్ 2 monthsలోనే ఒక బంగ్లా కొనిస్తారా, ఒక కార్ కొనిస్తారా? జాబ్ కూడా మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్తోనే కదా మీకు వచ్చేది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా మీరు ఏదో ఆ బిజినెస్లో ఫస్ట్ 3 monthsలోనే మీరు ఫుల్ రిచ్ అయిపోతారా? మీకు చాలా డబ్బులు వచ్చేస్తాయా? ఇది కూడా అలానే మీరు కన్సిడర్ చేయండి. ఇది ఒక రాకెట్ సైన్స్ లాగా, ఒక రాకెట్ మ్యాజిక్ లాగా మీరు డబ్బులు పెట్టగానే మీకు వచ్చేస్తేనే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ నేర్చుకోండి, ఇన్వెస్ట్ చేయండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, దాని తర్వాత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయండి. అది ప్రాసెస్. ఎందుకంటే నేను కూడా ఎప్పుడైతే ఎంటర్ అయినానో నేను ఆ 17 years, నాకు ఒక 17 years ఉన్నప్పుడే నేను ప్రాఫిట్ గురించి చాలా ఎక్కువ గ్రీడీ లేకుండే. నేను ఫస్ట్ నేర్చుకున్నామని ఎంటర్ అయినా. దాని తర్వాత నేర్చుకున్న కొద్దీ ఆ ప్రాఫిట్ దానికి నా దగ్గర వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రాఫిట్ ఇంకా ఉరుకుతామో అది మనకి అంత దూరంలో పోతుంది. మీరు ఎప్పుడైతే లెర్నింగ్ అండ్ గ్రోత్ని మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ప్రాఫిట్ అనేది మీ దగ్గర ఆటోమేటికల్లీ వస్తుంది. అది ఇక్కడ మెయిన్ మంత్ర. వేరేది ఏం రాకెట్ సైన్స్ ఆర్ మ్యాజిక్ ఇక్కడ ఏం లేదు. సో మీరు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసిప్లిన్, ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ. ఇది 3 ఉంటే మీ దగ్గర మళ్ళీ ఎవరు ఆపలేరు, మీరు ట్రేడర్ అయ్యే తీరుతారు. అండ్ ఈరోజు మీకు ట్రేడింగ్ బేసిక్స్ అనేది మొత్తం చెప్పిన, సో డిమెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పిన. సో నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా మీకు 1 by 1 క్యాండిల్ స్టిక్ నుంచి, ప్రైస్ యాక్షన్ నుంచి, చార్ట్స్ నుంచి, లైక్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా తెలుగులో. మీరు ప్లీజ్ కన్సిస్టెంట్ ఉండండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.